వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కొండ శిఖర పీవీటీజీ మడ్రేవు గ్రామంలో కొండ తాబేలు కిలుమో ఉదయం 7:30 తన గ్రామం నుండి తులసీబు గ్రామం మీదుగా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ ధారగడ్డ గ్రామం వరకు 9 కిలోమీటర్లు డోలు మోసుకొని తన భర్త నరసింహరావు తన కుమారుడు డోలు మోసుకొని దారిగడ్డ వరకు తీసుకొని వెళ్లారు. అక్కడ నుండి అంబులెన్స్ ఫోన్ చేయగా పాడేరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. మడ్రేవు పీవీటీజీ గ్రామంలో 192 జనాభా కలిగి ఉన్నారు. ఏప్రిల్ తేదీ 10/4/2025 కొండ తాబేలు కిలుమో మడ్రేవు గ్రామం నుండి సరియా రోడ్డు వరకు డోలీలో 6 కిలోమీటర్లు తీసుకొని వెళ్లి అక్కడి నుండి ఆటోలోని తీసుకొని వెళ్లి దేవరపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడం జరిగింది. 2 రోజుల నుండి వైద్యం చేయించడం జరిగింది. తర్వాత డోలీలో తన స్వగ్రామానికి తరలించారు. అప్పటికి అనారోగ్యం తగ్గడం లేకపోవడంతో ఏప్రిల్ 24వ తేదీన మడ్రేవు నుండి దారగడ్డ వరకు 9 కిలోమీటర్లు డోలు కట్టుకొని తీసుకొని వెళ్లి పాడేరు ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వారం రోజులు వైద్య సేవలు పొంది తన స్వగ్రామాన్ని తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ రోజు ఉదయం తిండి తినకపోవడం, జ్వరం తగ్గకపోవడం తిరిగి తన గ్రామం నుండి దారగడ్డ వరకు 9 కిలోమీటర్లు డోలీలు మోసుకొని వెళ్లి పాడేరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. బల్లగరువు నుండి 12 కిలోమీటర్లు మడ్రేవు మీదుగా తులసి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 11,65,00,000 రూపాయలు రోడ్డుకి నిధులు మంజూరు చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శంకుస్థాపన చేశారు. పనులు నేటికి ప్రారంభించకపోవడంతో ఈ గ్రామానికి నిరంతరం డోలీలు కట్టుకుని అనారోగ్యం గురవుతే ఆసుపత్రికి వెళ్తున్నారు. గతంలో వైద్యం అందక మార్గ మధ్యంలో కొండ తాంబలి చిలకమ్మ మార్గ మధ్యంలో మరణిస్తే చనిపోయిన శవాన్ని డోలు కట్టుకుని 6 కిలోమీటర్లు మోసుకొని వచ్చారు. అనేక మంది మరణించారు. నేటికి ఫారెస్ట్ మతులు లేవని అధికారులు చెబుతున్నారు. అధికారులకు ఎప్పుడు రోడ్డు వేస్తారు అని అడిగితే టెండర్ ప్రక్రియ పూర్తయింది, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్తున్నారు తప్ప రోడ్డు మాత్రం పని స్టార్ట్ చేయలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మా ఆదివాసీ జీవితాలు మార్గ మధ్యలోనే జన్మిస్తున్నాయి, మార్గం మధ్యలోనే మన్నిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రోడ్డు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతగిరి మండలంలో పీవీటీజీ గ్రామాలైన మడ్రేవు, తులసీబు, దాయర్తి, నొక్కులు మామిడి, కాకరపాడు గ్రామాలకు రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే వచ్చే జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం వద్ద పీవీటీజీ గ్రామాలన్నీ కలిపి భారీ ఎత్తున గుర్రాల తోలుకొని వెళ్లి డోలీలతో యాత్ర నిర్వహిస్తాం. ప్రభుత్వం రోడ్డు పనులు ప్రారంభించకపోతే యాత్ర తప్పదు. పీవీటీజీ సంఘం మండల కార్యదర్శి కొండతాంబె నరసింహారావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.